దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము చూడబోయే భాగము ఆహ్, కింగ్డమ్ స్టేజ్. కింగ్డమ్ స్టేజ్. నిన్నటి వరకు మనము జడ్జెస్ స్టేజ్ చూసాము. పాత నిబంధన గ్రంథాన్ని 8 భాగాలుగా మనము చేసుకొని 39 పుస్తకాలను మరి అర్థం చేసుకోవడానికి 4000 సంవత్సరాల చరిత్రను మరి 8 భాగాలుగా మనం విభాగించుకొని ఒక్కొక్క భాగంలో మరి ఉన్న ఇంపార్టెంట్ విషయాలు, వాటి యొక్క కాలమానములు, అలాగే అక్కడ జరిగిన మరి ప్రాముఖ్యమైన విషయాలు, వ్యక్తులు ఈ విధంగా మనము ధ్యానం చేసుకుంటూ, స్టడీ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సో, మరి నిన్నటి దినాన మనము దేవుని యొక్క నిబంధనలు చూసాము. అలాగే దేవుని యొక్క నిబంధనలతో పాటు పాత నిబంధన గ్రంథం యొక్క మరి కొనసాగింపును కూడా మనం చూస్తూ వచ్చాం. ఒకసారి ఈ స్క్రీన్ కనిపించినట్లయితే చెప్పండి. ఆహ్, జస్ట్ లెట్ మీ నో స్క్రీన్ కనిపిస్తే. యెస్. ఓకే. ఓకే. సో, మనము ఒక్కసారి నేను జస్ట్ ఆహ్, స్టార్ట్ నుంచి ఒక్కసారి రీక్యాప్ చేస్తాను. మనం పాత నిబంధన గ్రంథాన్ని 8 భాగాలుగా చూస్తా ఉన్నాం. మొదటి భాగము క్రియేషన్ స్టేజ్. నేను డీటెయిల్‌గా వెళ్ళాలనుకోవట్లేదు. మొదటి 11 అధ్యాయాలు మనం చూసినట్లయితే క్రియేషన్, ఫాల్, ఫ్లడ్, టవర్ ఆఫ్ బాబెల్ ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. ఇది 2000 సంవత్సరాల చరిత్ర. జెనసిస్ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకున్న దగ్గర నుంచి పాట్రియార్కల్ స్టేజ్ అంటే పితరుల దశ, లేదంటే మరి నిన్నటి దినాన మరి మనం అనుకున్నట్లు మన మనస్సాక్షి కాలం. అంటే దేవుడు వీరి యొక్క హృదయాల మీదే ఆయన వాగ్దానములను, ఆయన కట్టడలను విధించినట్లుగా మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాం విధేయత చూపించి వచ్చాడు. అబ్రహాము ద్వారా వచ్చిన సంతానం యాకోబు 12 మంది కుమారులు. ఇటు రీతిగా పాట్రియార్కల్ స్టేజ్ ఇది మరి 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చూస్తాం. అదే సమయంలో యోబు గ్రంథంను కూడా మనం చూసాం. ఇది 2వ స్టెప్. 3వ స్టెప్ మనము గత సెషన్ కంటే ముందు సెషన్‌లో మనం చూసాం. ఎక్సోడస్ స్టేజ్. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి మరి మోషేను మరి రక్షకునిగా లేపి అరణ్య మార్గం గుండా వారిని నడిపించి వారిని కనాను దేశం వరకు నడిపించే దశనే మనము ఎక్సోడస్ స్టేజ్ అంటాం. అంటే నిర్గమము అనే దశ. సో, ఇందులో మరి ప్రాముఖ్యమైన ప్లేసెస్ కూడా మనం చూసాం. ఈజిప్టు, అలాగే సీనాయి, కాదేషు, మోయాబు ఈ విషయాలన్నీ కూడా మనము ఈ 4 పుస్తకాల్లో చూస్తాం. ఎక్సోడస్, లెవికాండము, నంబర్స్, ద్వితీయోపదేశ కాండము. అలాగే ఈజిప్ట్‌లో ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూసాం. స్లావరీ, మోజెస్, ఫరో, ప్లేగ్స్, పాసోవర్, రిడెంప్షన్ చూసాం. అలాగే మౌంట్ సినాయి దగ్గర దేవుడు పరలోకపు ఆజ్ఞలు, విధులు, అలాగే సమాజంలో మనము ఉండవలసినవి ఏ విధంగా మనము ఉండాలి, అలాగే మందసమును కట్టే విషయము ఎలా కట్టాలి, ఎలా దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయాలి, మొత్తం అన్ని విషయాలు కూడా దేవుడు మరి నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 11వ అధ్యాయం వరకున్న విషయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకు తెలుసు. కాదేష్ దగ్గర వాళ్ళు రెబెలైన్ అయ్యి 38 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సొచ్చింది. మోయాబు దగ్గర మరలా వాళ్ళు మరి వ్యభిచారము ఈ విషయాలన్నీ మనం చూస్తాం. సో, ఇది నిర్గమంలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు. ఓకే. సో, ఇక్కడికి మరి దాదాపు 1450 సంవత్సరాల సమయం లేదా 1440 సంవత్సరాలు క్రీస్తు పూర్వం వరకు జరిగిన సంగతి. అది మూడవ దశ. మొదటిది క్రియేషన్ స్టేజ్, రెండవది ఎక్సోడస్ స్టేజ్, మూడవది రెండవది పాట్రియార్కల్ స్టేజ్, మూడవది ఎక్సోడస్ స్టేజ్. నాలుగవది కాన్క్వెస్ట్ స్టేజ్. మనం చూసాం జాషువా దేవుడు నాయకుడిగా మోషే తర్వాత జాషువాని మరి ఎక్విప్ చేసి జాషువా ద్వారా మరి గొప్ప విజయాలు 30 రాజులు, 30 దేశాలు లేకుంటే 30 రాజుల్ని తరిమికొట్టి ఆ ప్రాంతమంతా కూడా దేవుడు వాగ్దానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని మరి ఇజ్రాయెల్ ప్రజలకు స్వాస్థ్యముగా, ఒక దేశముగా ఆ ప్రాంతంలో దేవుడు మరి అక్కడ నాటిన విషయాన్ని మనం చూస్తాం. ఎంట్రీ, విక్టరీ, కేటగిరీ, అగ్రీ అలాగే మెమరీ 5 విషయాలు కూడా మనం చూసాం. 5 విషయాలు మరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మనం చూసాం. తర్వాత నిన్నటి దినాన జడ్జెస్ స్టేజ్ మనం చూసాం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుడు కనాను దేశంలోనికి తీసుకొని వచ్చాడో, వారి పితరుల తరము గతించిపోయిన తర్వాత వారు దేవుని మర్చిపోయిన వారయ్యారు. దేవుని విధులను మర్చిపోయారు. అక్కడున్న అన్యజనులను వెళ్ళగొట్టమని దేవుడు చెప్తే వాళ్ళని వెళ్ళగొట్టకుండా వాళ్ళ ఆచారాలను వీరు అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన, పాపము, అసహ్యమైన కార్యాలు, హేయమైన కార్యాలు ఎన్నో చేసి దేవుణ్ణి వారు బాధించిన వారుగా ఉన్నారు. మరి జడ్జెస్ స్టేజ్ నిన్నటి దినాన్ని చూసాం. ఐదవ దశ. ఈ ఐదవ స్టేజ్ ఏదైతే ఉందో ఇందులో దాదాపు 400 సంవత్సరాలు జడ్జెస్ స్టేజ్ న్యాయాధిపతుల కాలంగా మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల కాలంలో మరి
మేజర్ జడ్జెస్ మనం చూసాం, అలాగే 6 మైనర్ జడ్జెస్ మనం చూసాం. వారు దాదాపు 6 సార్లు వారు డిజోబీడియన్స్ చూపించటం, 6 సార్లు దేవుడు వారిని మరి పాపం చేసినప్పుడు పనిష్మెంట్ తర్వాత ప్రేయర్ తర్వాత డెలివరెన్స్, ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. మరి అందులో మేజర్ జడ్జెస్ మనకు తెలుసు, ఒత్నీయేల్, యెహూద్, దెబోరా, గిద్యోన్, యోఫ్తా, సంసోన్. అలాగే మైనర్ జడ్జెస్ షమ్గర్, తోలా, జేర్, ఎబ్దాన్, ఎలోన్, అబ్దాన్. సో ఈ ఈ జడ్జెస్ అందరూ కూడా ఆ సమయంలో మరి 400 సంవత్సరంలో వారు ఇజ్రాయెల్ ప్రజలను మరి ఏలినట్లుగా మనం చూస్తాం. జడ్జెస్ టైంలో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ 400 సంవత్సరాల సమయంలో వారికి దేవుని భయం అనేది ఉండింది. కానీ ఎప్పుడైతే తర్వాత కింగ్డమ్ స్టేజ్ వచ్చిందో వారికి ఆ కింగ్‌ను బట్టి మేము ఒక కింగ్ ఉన్నాడు, మాకొక సైన్యం ఉంది, మాకొక రాజ్యం ఉంది అన్న భయం లేని కారణాన్ని బట్టి వారు ఇంకా భయంకరమైన స్టేజ్‌కి కింగ్డమ్ స్టేజ్‌లో వెళ్ళిపోయారు. ఆ విషయాలు నేను మీకు ఈరోజు చెప్తాను. సో జడ్జెస్ సమయంలో ఎంతో కొంత దేవుని భయం వారికి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మరలా వారిని రిస్టోర్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. అదే సమయంలో మనం చూసాం రూతు గ్రంథము, మరి అన్య అన్య వంశంలో నుంచి వచ్చిన మోయాబురాలు 10 తరముల వరకు మరి ఇజ్రాయెల్ వంశంలో చేరగూడని ఆ స్త్రీ విశ్వాసమును బట్టి మరి దావీదు యొక్క తల్లిగా, లేకుంటే యేసయ్య జీనియాలజీలో వంశావళిలో రూతు వచ్చిన విషయం మనకు తెలుసు. అలాగే అదే సమయంలో ఏలీ ప్రధాన యాజకుడు షిలోహులో ఉన్నప్పుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి పాపం చేయటానికి ఏలీ కుమారులు కారణమైనప్పుడు దేవుడు సమూయేలుని హన్నా ద్వారా లేపిన విషయాన్ని మనం చూసాం. సో మరి సమూయేలు గొప్ప ప్రవక్తగా దేవుడు మరి ఎంచుకుని ఆయన్ని ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయం తీర్చడానికి దేవుడు మరి ఆయన్ని బలంగా వాడుకున్న విషయాన్ని కూడా మనం చూసాం. అయితే మరి ఆ టైంలో మరి ప్రజలు మాకు రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు ద్వారా దేవుడు సౌలుని సెలెక్ట్ చేసిన తర్వాత సమూయేలు ద్వారా దేవుడు రాజ్య పద్ధతి విధానం కూడా మరి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనము జడ్జెస్ స్టేజ్ లో చూసాం. ఈ రోజు మనం చూడబోయేది కింగ్డమ్ స్టేజ్. నిన్న కింగ్డమ్ స్టేజ్ లో కొంత పార్ట్ మనము జస్ట్ ఒక ఒక పార్ట్ ఆఫ్ ద పార్ట్ మనం చూసాం. సో కింగ్డమ్ స్టేజ్ 6వ దశలో 3 ఇంపార్టెంట్ భాగాలు. ఒకటి, కింగ్డమ్ స్టేజ్ లో యునైటెడ్ కింగ్డమ్, డివైడెడ్ కింగ్డమ్, ఓన్లీ యూదా కింగ్డమ్. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కింగ్డమ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో మరి 17 ప్రవక్తల పుస్తకాలు కూడా, ఇందులో 17 కాకుండా అట్లీస్ట్ 14 నుంచి 13 ప్రవక్తల పుస్తకాలు ఈ స్టేజ్ లో కవర్ అవుతాయి. సో గనుక చాలా జాగ్రత్తగా మనము హిస్టరీ, అలాగే కింగ్స్, అక్కడున్న ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్ళాలి. సో కింగ్డమ్ స్టేజ్ మనము ఈ రోజు మనం చూస్తాం. సో కింగ్డమ్ స్టేజ్ లో నిన్న ఆల్రెడీ మనం చూసినట్లు మొట్టమొదటిగా సౌలుని సెలెక్ట్ చేసుకున్న విషయము, సౌలు వరకు 10వ అధ్యాయం అయితే సౌలు ఈ మొదటి సమూయేలు గ్రంథము 11 నుంచి 31 వరకు సౌలు ఉంటాడు. తర్వాత అదే అధ్యాయం 16 నుంచి 2వ సమూయేలు 24 వరకు డేవిడ్ ఉంటాడు. అంటే చాప్టర్స్ గురించి జస్ట్ ఒక అవగాహన కొరకు, మొదటి సమూయేలు, 2 సమూయేలు అవగాహన కొరకు. అలాగే మొదటి 2 కింగుల్లో మరి ఈ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది 970 బీసీ నుంచి 586 బీసీ వరకు ఉంది. 586 బీసీ అనేది జూదా మాత్రమే ఉంది. అంతకంటే ముందు 721 బీసీలో ఇజ్రాయెల్ దేశము పాలన అయిపోయింది. ఈ విషయాలన్నీ కూడా నేను నిన్నటి దినాన చెప్పాను. మళ్ళీ ఒకసారి మనం presentation లోకి వెళ్ళిపోదాం. అప్పుడు మనము క్లియర్ గా అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు కింగ్డమ్ స్టేజ్ లో 3 ఇంపార్టెంట్ విషయాలు: యునైటెడ్ కింగ్డమ్, డివైడెడ్ కింగ్డమ్, అలాగే జూదా ఎలోన్. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఈ రోజు గమనిద్దాం. తర్వాత మనము ఎక్సైల్ స్టేజ్ ని మనము చూడబోతాం. అంటే వాళ్ళు మరలా అక్కడ పట్టబడిన ఆ ప్రాంతంలో వాళ్ళు జీవించిన సమయం. ఓకే. సో ఈ రోజు మనము చూస్తున్నాం చూడండి. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ పెడతా ఉన్నాను. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారి నాకు చెప్పండి. ప్రెజెంటేషన్ వచ్చిందండి? Yes, sir. Now, ఓకే. థ్యాంక్ యూ. సో ఈరోజు మనము జస్ట్ మనము స్టార్టింగ్ నుంచి వద్దాం, సో దట్ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో యునైటెడ్ కింగ్డమ్, ఇప్పుడు మనము డిస్కస్ చేసుకున్నట్లుగా యునైటెడ్ కింగ్డమ్ లో 3 స్టెప్స్, కింగ్డమ్ స్టేజ్ లో 3 స్టెప్స్. ఒకటి, కలిసి ఉన్న రాజ్యం, విడిపోయిన రాజ్యం, ఓన్లీ యూదా రాజ్యం. ఈ 3 ఇంపార్టెంట్ విషయాలు మనం చూసాం నిన్నటి దినాన. సో ఇందులో ఏ పుస్తకాలు కవర్ అయినాయి అన్న విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరెవరు అనేది మనం చూసాం నిన్న. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లుగా సౌలు, తర్వాత దావీదు,
మరి దావీదు ఫ్యామిలీ క్రైసిస్, పొలిటికల్ క్రైసిస్, తర్వాత సొలొమోన్ 3 విజ్డమ్ బుక్స్, అలాగే చివరికి తన జీవితం మరి దేవునికి అయిష్టంగా మరి మరణించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ పుస్తకాలు ఎక్కడున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తే సొలొమోన్ సమయంలో రాసిన పుస్తకాలు సొలొమోనే. కానీ మనకి క్రోనాలజికల్‌గా ఇంతకు ముందు కూడా మనం చూసాం గదా! 2వ రాజులు 14 అధ్యాయం నుంచి 25 అధ్యాయంలో వరకున్న భాగమంతా ప్రవక్తల పుస్తకాలను తీసుకొచ్చి పెడితే అది కరెక్ట్ క్రోనాలజీ. కానీ ఈ పుస్తకాలన్నీ కూడా మనకి చదువుకోవడానికి సౌలభ్యం కోసం మరి పద్య భాగాలన్నీ కీర్తనలు, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి ఇవన్నీ కూడా పద్య భాగాలన్నీ ఒక దగ్గర, యోబు గ్రంథం ఇవన్నీ కలిపి ఒక దగ్గర, తర్వాత ప్రాఫెట్ బుక్స్ పెట్టడం జరిగింది. కానీ హిస్టరీలో చూస్తే మరలా చెప్తా ఉన్నాను, కింగ్స్ టైంలోనే ప్రాఫెట్స్ వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఓకే. సో, ఈ విషయం మనకు తెలుసు. మరి సొలొమోను యొక్క అవిధేయతను బట్టి దేవుడు దానికి జ్ఞానమిచ్చాడు. మరి దర్శన రూపంగా మాట్లాడాడు. నువ్వు నా యందు భయభక్తులు కలిగి నా మాట విన్నట్లయితే నీ రాజ్యాన్ని నిలుపుతానన్నాడు. కానీ సొలొమోను తన బహుభార్య కారణాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి, తన మనసును గర్వించిన కారణాన్ని బట్టి తన రాజ్యము తను ఉన్న సమయంలో చీలలేదు గానీ, తన కుమారుడైన రెహబాము ఉన్న సమయంలో చీలిపోయింది. ఈ విధంగా మనం చూసాం. 10 ఇజ్రాయెల్ గోత్రాలు, 2 జూదా రాజ్యం వైపు 2 గోత్రాలు మనం చూసాం. సో, ఇప్పుడు డివైడ్ అయిపోయింది కింగ్‌డమ్. ఈ డివైడ్ అయిపోయిన కింగ్‌డమ్‌లో ఏ పుస్తకాలు కవర్ అవుతాయి అనేది మనం చూస్తే, ఇంతకుముందు మనం చూసాం గదా! మొదటి సమూయేలు 16 అధ్యాయం నుంచి 2 సమూయేలు 24 వరకు డేవిడ్. అలాగే ఫస్ట్ కింగ్స్ వరకు కూడా డేవిడ్ ఉంటాడండి. డేవిడ్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్‌లో ఆయన చనిపోవడం జరుగుతుంది. తర్వాత సొలొమోన్ టేక్ ఓవర్ చేస్తాడు. సొలొమోన్ దాదాపు కొన్ని అధ్యాయాల వరకు రమారమి నాకు తెలిసి 9, 10 అధ్యాయాల వరకు తన గురించిన ప్రస్తావన ఉండి ఉండవచ్చు. అది మనము చరిత్రలో చదువుతూ ఉంటే మనకి అర్థమవుతది. సో, తర్వాత దాదాపు 12 అధ్యాయం వరకు సొలొమోన్ ఉన్నాడు. 12 అధ్యాయం వరకు సొలొమోన్. తర్వాత ఇజ్రాయెల్ రాజులు. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్రానికల్స్ అనేవి ఓన్లీ జూదా కింగ్స్‌ని ఫోకస్ చేసుకొని, మరి ఇది కొంతమంది భక్తులు నాతాను, ఎజ్రా మరి వీళ్ళు భక్తులు రాసిన వృత్తాంతాలు యూదా కింగ్స్‌ని ఫోకస్ చేసుకొని రాసింది. ఈ ఫస్ట్ కింగ్స్‌లో యూదా గురించిన ప్రస్తావన కూడా ఉంటది. ఇజ్రాయెల్ గురించిన ప్రస్తావన ఉంటది. వీళ్ళందరూ ప్రవక్తలు. ఈ సమయంలో డివైడెడ్ కింగ్‌డమ్ స్టేజ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. డివైడ్ అయిపోయిన తర్వాత ఉన్న ప్రవక్తలు వీళ్ళు. డివైడ్ అయిపోయిన తర్వాత ఉన్న ప్రవక్తలు వీళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు ఏలియా, ఎలీషా. వాళ్ళ గురించి కూడా మనం చూస్తాం. సో, ఈ విషయాలన్నీ నిన్న మనం చూసాం. సో, ఇప్పుడు ఇజ్రాయెల్ కింగ్స్ కొరకు మనం చూస్తాం. డివైడ్ అయిపోయింది కదా! రాజ్యం విడిపోయింది. రెహబాము సమయంలో రాజ్యం విడిపోయింది. సో, అప్పుడు ఇజ్రాయేలు రాజులు ఇన్ని వంశాలు అంటే ఇన్ని ఫ్యామిలీస్ ఫస్ట్ మనం చూస్తే యెరోబాముని దేవుడు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా 10 గోత్రాలు విడిపోయినాయి గదా! దాని మీద రాజుగా దేవుడు నియమిస్తాడు. అయితే ఈ వ్యక్తి మొదటి రాజు. అలాగే ఈ వ్యక్తి చరిత్రలో భయంకరమైన రాజు. ఎందుకంటే మొదలుపెట్టిన విగ్రహారాధన ఈ తర్వాత ఎంటైర్ ఇజ్రాయేల్ యొక్క ఫాల్‌కి తినే మూల పురుషుడు. భయంకరమైన ఇతని వంటి రాజు ఇంకొకడు లేడని దేవుని వాక్యం చెప్తది. అంత భయంకరమైన విగ్రహారాధన కొనసాగించిన రాజు. సో, చూడండి, కేవలం తన యొక్క కుమారుడు నాదాబు మాత్రమే రాజ్యాన్ని తర్వాత పరిపాలించాడు. తర్వాత ఇంకొక వ్యక్తి, ఈ విషయాలన్నీ కూడా మనం కింగ్స్‌లో చదువుతూ ఉంటే అర్థమవుతాయి. బయషా వచ్చాడు. బయషా యొక్క కుమారుడు కొంత సమయం పరిపాలించాడు. తర్వాత జిమ్రీ అనే వ్యక్తి వచ్చి చంపి జిమ్రీ రాజు అవుతాడు. జిమ్రీ చచ్చిపోయిన తర్వాత తిబ్ని అని ఇంకొక వ్యక్తి వస్తాడు. ఓకే. సో, ఇప్పుడు జిమ్రీ యొక్క కుమారుడు తిబ్ని తర్వాత ఓమ్రీ అని ఇంకొక వ్యక్తి రాజ్యాన్ని వెళ్తాడు. ఓమ్రీ యొక్క నలుగురు సంతానం. వీళ్ళలో ఆహాబు మనకు తెలుసు. అహజ్యా తెలుసు. జెహోరాం తెలుసు. తర్వాత ఈ ఆహాబు చేసిన భయంకరమైన విగ్రహారాధన, యెరోబాము తర్వాత ఆహాబు భయంకరమైన చెడు నడిచిన రాజు. కేవలం యెజబెల్ భయంకరమైన దరిద్రమైన రాణి. బైబిల్ చరిత్రలోనే తనంతటి ఘోరమైన వ్యక్తి ఇంకెవరు లేరు, ఉండరు కూడా. అటువంటి వ్యక్తిని మరి పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి
ఈ రాజ్యం చెడిపోవటమే కాదు, యూదా రాజ్యాన్ని కూడా చెడగొట్టడానికి కారకురాలయ్యింది. సో ఆ విషయాలన్నీ మనం డీటెయిల్ స్టడీలో మనం చూడొచ్చు. సో తర్వాత యేహూ వస్తాడు. యేహూ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆహాబు సంతానాన్ని అంతటిని నిర్మూలం చేస్తాడు. తర్వాత యేహూ కూడా తప్పిపోతాడు. సో కానీ దేవుడిచ్చిన మాట ప్రకారం 4 తరాల వరకు దేవుడు వారిని నిలుపుతాడు. యేహూ యొక్క సంతానం మాత్రమే ఇజ్రాయెల్ దేశం మీద ఎక్కువ సమయం పరిపాలించింది. లేదంటే ఎక్కువ మంది డిజెండెంట్స్ పరిపాలించారు. తర్వాత షల్లూము, మన్షేము ఇట్లా వీళ్ళందరూ కూడా చెడ్డ రాజులే. ఎవ్వరు కూడా మంచిగా లేరు. యేహూ స్టార్టింగ్‌లో చాలా భయభక్తులతో ఉన్న వ్యక్తి చివరికి తిని కూడా విగ్రహారాధనకి మరి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. సో విగ్రహారాధన ఎంత భయంకరమైనదంటే అది ఎటువంటి వ్యక్తినైనా పడేయటానికి ఏదో ఒక రూపకంగా సాతాను ఉరులు పన్నుతూనే ఉంటాడు. సో ఇజ్రాయెల్ గురించి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నేను మీకిచ్చిన మాటలు మీరు వినలేదు. నా మాటను మీరు వినలేదు. ఇష్టానుసారంగా జీవించారు. ఎంతగా ప్రవక్తలను పంపించినా, ఎంత హెచ్చరించినా మీరు మాట వినలేదు కాబట్టి నేను మిమ్మల్ని మరి అష్షూరులకు అప్పచెప్తా ఉన్నానని దేవుడు 2వ రాజులు 14వ అధ్యాయంలో ఆహ్, 2వ రాజులు యెస్. 2వ రాజులు 14వ అధ్యాయము బహుశా ఆహ్, ఒక్క నిమిషం నేను మీకు కరెక్ట్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, 17వ అధ్యాయంలో మరి ఈ రాజ్యము పతనమైపోద్ది. 2వ రాజులు 17 అధ్యాయంలో. సో దీని టైమ్ లైన్ ఒక్కసారి నేను తర్వాత చెప్తాను. సో ఇది 9 రాజ్యవంశాలు మనం చూసాం. సో ఈ మొదటి 2 రాజుల సమయంలో ఇద్దరు ప్రవక్తలు మనకు తెలుసు. వాళ్ళెవరంటే ఏలియా, ఎలీషా. ఏలియా 17వ అధ్యాయంలో మరి ఆహాబు దగ్గరికి వచ్చి మరి ఆహాబుని హెచ్చరించినట్లుగా లేకుంటే ఆహాబుని దేవుడు కోపగించుకుని యెజెబెలు రాజ్యాన్ని బట్టి 3:30 సంవత్సరాలు వర్షం లేని సమయం ఇవన్నీ కూడా ఎలీయా ద్వారా గొప్ప రోషం కలిగిన ప్రవక్త. దేవుని కొరకు రోషం కలిగిన ప్రవక్త. ప్రవక్తలను చంపిన వ్యక్తి. ఇవన్నీ మనకు తెలుసు. ఏలియా, ఎలీషా గురించి మనకు బాగా తెలుసు. అయితే వీళ్ళని మనము ఏమంటామంటే శాండ్‌విచ్ ప్రాఫిట్స్ అంటాం. ఎందుకు అంటే శాండ్‌విచ్ ప్యాటర్న్ ఎందుకంటామంటే వీళ్ళు చరిత్ర మధ్యలో మరి రాజుల దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్లారు వీళ్ళు. ఈ ప్రవక్తలను దేవుడు ఎందుకు లేపాడు అంటే రాజులను హెచ్చరించడానికి. ప్రాముఖ్యంగా ఏలియా, ఎలీషా చేసింది రాజులకు డైరెక్షన్ అయినా, రాజులను హెచ్చరించటమైనా, రాజులకు దేవుని వాక్యం వినిపించటమైనా ఏదైనా గాని దీని కొరకు దేవుడు వీరిని ఎన్నుకున్నాడు. సో ఇప్పుడు డివైడెడ్ కింగ్‌డమ్‌లో ఇశ్రాయేల్ రాజులను మనం చూసాం. 9 రాజ్యవంశాలు చూసాం. యూదా కింగ్స్‌లో చూద్దాం. యూదా కింగ్స్ ఏంటంటే దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చాడు. నిన్నటి దినాన్ని కూడా మనం చూసాం. మొట్టమొదటిది నోవాహుతో వాగ్దానం. రెండవది అబ్రహాముతో వాగ్దానం. మూడవది ధర్మశాస్త్ర నిబంధన. నాలుగవది దావీదుతో నిబంధన. దావీదుతో నిబంధన ఏంటంటే, నీ సంతానమును నా సన్నిధిలో నేను నిరంతరము నిలుపుతాను అని దేవుడిచ్చిన వాగ్దానంను బట్టి దావీదు సంతానాన్ని దేవుడు స్పేర్ చేసుకుంటా వచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళున్నా స్పేర్ చేసుకుంటా వచ్చాడు. సో ఇప్పుడు మనకు తెలుసు దావీదు యొక్క కొడుకు సొలొమోను తర్వాత రాజు అయింది రెహబాం. ఈ రెహబాము మరి గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ జస్ట్ ఒక లైట్ కనపడుతది. ఈ లైట్‌ని బట్టి మనము చెప్పేయొచ్చు. బ్యాడ్ అంటే రెడ్ లైట్, గుడ్ అంటే మంచి కింగ్ అని. సో రెహబాము మంచి కింగ్ కాదు అన్నది మనకి అక్కడ చదివితే ఈ భాగాల్లో మనం చదివితే అర్థమవుతది. ఓకే. సో తర్వాత రెహబాము యొక్క కొడుకు ఇజ్రాయేల్ రాజుల్లో ఎలా ఉంటుందంటే ఒక తండ్రి పరిపాలించిన తర్వాత వేరే వాళ్ళొచ్చి క్యాప్చర్ చేస్తారు. కానీ దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఏంటంటే రెహబాము కొడుకు అబీజా కొడుకు. అట్లా ఈ సంతానం అనేది యేసు ప్రభు వారి వరకు ఆ రక్షణ కార్యము ఆయన నిర్ణయించిన కాలంలో ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యం చేయటానికి దావీదు సంతానాన్ని దేవుడు కాపాడుకుంటా వచ్చాడు. వాళ్ళెంత బ్యాడ్ అయినా, దేవునికి ఎంత విరోధంగా వారు జీవించినా దేవుడు వారిని స్పేర్ చేసుకుంటా వచ్చాడు. చూడండి ఇప్పుడు రెహబాము కొడుకు అబీజా తిను కూడా చెడు నడత నడిచిన రాజుగా ఉన్నాడు. తర్వాత వచ్చిన ఆసా మరి తిను 41 సంవత్సరాలు పరిపాలించాడు. తిను మంచి రాజుగా ఉన్నాడు. కానీ లాస్ట్‌లో కొంత తను తప్పిపోయిన విషయం మనం చూస్తాం. బట్ ఓవరాల్‌గా దేవుడు తన్ని ఒక మంచి రాజుగా నిలిపాడు. అలాగే యెహోషాపాతు గురించి మనకు తెలుసు. యెహోషాపాతు చాలా మంచి రాజు. కానీ తను తీసుకున్న ఒక్క నిర్ణయం ఏంటంటే, ఆహాబు యొక్క కుమార్తెను తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ కొడుకు పేరు యెహోరాము. ఈ యెహోరాము 8 సంవత్సరాలు పరిపాలించాడు గానీ, ఆహాబు కుమార్తె అయిన అతల్యాన్ని బట్టి దేశమంతా పాడైపోయింది. సో, దేశమంతా పాడైపోయింది. ఒక చెడు రాజుగా తను నిలిచిపోయాడు.
తర్వాత యెహోరాము కొడుకు అహజ్యా ఏలాడు. అహజ్యా 1 సంవత్సరం మాత్రమే ఏలాడు. తిను కూడా తన తల్లి చెప్పిన దాన్ని బట్టి అప్పటికే తండ్రి చనిపోయాడు. తల్లి భయంకరమైన మరి దుష్టురాలు గాబట్టి తన యొక్క డైరెక్షన్‌లో తిను ఏలాడు. దేవుడు తిన్ని 1 సంవత్సరంలోనే మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. సో, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అహజ్యా చనిపోంగానే యెహూ చేత అహజ్యా చంపబడగానే వెంటనే అతల్య ఏం చేస్తుందంటే, అప్పటి వరకు దావీదు యొక్క సంతానము సింహాసనం మీద ఏలుతూ ఉంటే, అతల్య ఒక్కసారిగా దుష్ట రూపమెత్తి అక్కడున్న రాజ సంతానంతటిని చంపేస్తది. ఈ విషయాలన్నీ కూడా మరి 2వ రాజులు 11 అధ్యాయంలో, 2 దినవృత్తాంతాలు 22 అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎలా అంటే దేవుని యొక్క వాగ్దానం చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాగ్దానం అంటే రక్షకుడు రావాలి ఈ లోకానికి. ఆ రక్షకుడు రాకుండా డిస్టర్బ్ చేయటానికి సాతాను అనేక సార్లు అనేక మందిని వాడుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు వెళ్లకుండా యాకోబు చాలా సార్లు ఆపాడు ఆ కరువు సమయంలో. లేదంటే వారు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితులున్నాయి. ఎందుకంటే వాళ్ళు కరువుతో చనిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆపాడు కానీ దేవుడు యోసేపును ముందుగానే పంపించి వారిని ఐగుప్తులో పోషించాడు. అలాగే ఐగుప్తులో ఫరో ఇజ్రాయెల్ యొక్క మగబిడ్డలను చంపేయాలని ఆజ్ఞ వేశాడు. ఆ సమయంలో కొంతమంది రిస్క్ చేశారు కాబట్టి మరి ఆ ఇజ్రాయెల్ సంతానం నిలిచింది. ఆ తర్వాత మనం చూస్తూ వస్తే అతల్య ప్రాముఖ్యంగా చాలా మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా ఉన్న వాటిని మనం చూస్తా ఉన్నాం. అతల్య, అతల్య ఏం చేసిందంటే మొత్తం సంతానాన్నంతటిని చంపేసింది. కానీ ఒక ఒక వ్యక్తి తన పేరు జెహోషబా. తను కూడా రాజకుమార్తె. కానీ తను మరి ఒక యాజకుడిని పెళ్లి చేసుకుంది యెహోయాదా. తన తన వీరోచితమైన కార్యాన్ని బట్టి మరి తనేం చేస్తుందంటే ఒక చిన్న బాబుని తన పేరు యోవాష్‌ని తను కాపాడి మరి ఆ చనిపోతున్న రాజకుమారుల మధ్యలో నుంచి తను తప్పించినట్లుగా మనం చూస్తాం. కానీ అతల్య ఎన్ని సంవత్సరాలు ఏలిందంటే చూడండి, అతల్య ఒక చెడు కింగ్ అతను 7 సంవత్సరాలు అతల్య ఆ యూదా దేశం మీద ఏలి ఇంకా దావీదుకి సంబంధించిన వాగ్దానం ఏమీ లేకుండా తుడిచేసాననుకుంటున్న సమయంలో మరి యెహోయాదా ద్వారా జోవాష్‌ని దేవుడు నిలవబెట్టి 7వ సంవత్సరంలో తను రాజుగా చేయబడతారు. సో 7వ సంవత్సరంలో రాజుగా చేయబడినప్పుడు యెహోయాదా మరి రాజ్య పరిపాలనంతా తన భుజాల మీద యేసుకుని 130 సంవత్సరాలు మరి తను బ్రతికినంత సమయంలో యోవాషు మంచిగా మరి రాజ్యాన్ని పరిపాలన చేయటానికి అవకాశం ఇచ్చాడు. కానీ యోవాషు ఎంత మంచిగా పెరిగినప్పటికీ మరి తను చివరికి ఒక బ్యాడ్ కింగ్ గానే మిగిలిపోయాడు. తన జీవితంలో చాలా బ్యాడ్ విషయాలున్నాయి. యోవాషుని మంచి కింగ్ ఎప్పుడు అనుకోవాలి అంటే యెహోయాదా ఉన్నంత వరకే మంచి కింగ్. తర్వాత తను బ్యాడ్ కింగ్‌గా మనం చూడాలి. సో తర్వాత వచ్చిన అమజ్యా గుడ్ కింగ్. ఇక్కడి నుంచి ఇంకా దావీదు సంతానం నిలబడింది. ఇక్కడే చాలా భయంకరమైన థ్రెటన్ వచ్చింది. ఇంక అక్కడితో ఆగిపోతదా అన్న భయం వచ్చేసింది. కానీ దేవుడు దాన్ని నిలిపాడు యోవాష్ ద్వారా. యెహోయాదా ద్వారా. అమజ్యా తర్వాత కింగు తన కుమారుడు అజర్యా తర్వాత కింగు తిను మంచి రాజుగా ఉన్నాడు. తర్వాత యోతాం మరి తిను కూడా మంచి కింగ్‌గా ఉన్నాడు. తర్వాత ఆహాజ్ వచ్చాడు. తిను కూడా బ్యాడ్ కింగ్‌గా ఉన్నాడు. తర్వాత హిజ్కియా వచ్చాడు. తను గుడ్ కింగ్‌గా ఉన్నాడు. ఇక్కడి వరకు వీళ్ళు డివైడెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే విభాగించబడిన కింగ్‌డమ్. హిజ్కియా సమయం వరకు ఇజ్రాయెల్ రాజ్యం నిలిచింది అన్న విషయాన్ని మనం గమనించాలి. హిజ్కియా సమయం వరకు అంటే 979 క్రీస్తు పూర్వంలో మొదలైన ఇజ్రాయేలు రాజ్య చరిత్ర అంటే సౌలుతో మొదలైన చరిత్ర 720 సంవత్సరాలు అంటే దాదాపు 220 సంవత్సరాల వరకు ఇజ్రాయెల్ రాజ్యము నిలిచింది. ఇంతకుముందు మనం చూసినట్లుగా 9 వంశాలు అంటే 9 వివిధ వంశాలు, 9 వివిధ కుటుంబాలు ఇజ్రాయెల్ రాజుల్ని పరిపాలించాయి. 200 సంవత్సరాలు పైబడి ఇజ్రాయెల్ రాజ్యం నిలిచింది. దీని తర్వాత హిజ్కియా సమయంలో ఆ రాజ్యము అష్షూర్ రాజు చేత క్యాప్చర్ చేయబడింది. సో దీని తర్వాత హిజ్కియా తర్వాత ఓన్లీ యూదా ప్రాంతం మాత్రమే యెరూషలేము రాజుల ఆధీనంలో ఉంది గానీ మిగిలిన ప్రాంతం అంతా కూడా అష్షూరు రాజుల ఆధీనంలో ఉంటది. ఎందుకంటే హిజ్కియాని థ్రెటన్ చేస్తాడు అష్షూరు రాజు వచ్చి. మనం చూస్తాం ఆ విషయాలు. గోనెపట్ట కట్టుకుని ఏడుస్తూ ఉంటే దేవుడు అష్షూరు సైన్యంలోనికి పంపించి 185,000ని రాత్రికి రాత్రి దేవుడు దేవదూత ద్వారా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ నేను ఆపాను అంటే ఇక్కడ వరకు మాత్రమే విభాగించబడిన రాజ్యం ఉంది. ఇక్కడ నుంచి ఓన్లీ యూదా ప్రాంతం ఉంది. ఇంకా దీని తర్వాత ఇంకొక 130, 150 అట్లా ఆ దరిదాపుల సంవత్సరాల వరకు యూదా రాజ్యము నిలబడింది. హిజ్కియా రాజు మంచి రాజు. సో ఇప్పుడు మనము
ప్రాఫిట్స్ కోసం వస్తా ఉన్నాం. ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా 2వ రాజులు 14వ అధ్యాయం నుంచి 2వ రాజులు మొత్తం మధ్యలో పెట్టుకుంటే ప్రాఫిట్స్ అందరూ వచ్చేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళరు. ఆ మధ్యలోనే వాళ్ళు ఉంటారు. ఏలియా, ఎలీషా ఎక్స్‌క్లూజివ్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ సమయంలోకి వచ్చేస్తారు. ఓకే. సో, ఎందుకు ఇక్కడ ప్రీ క్లాసికల్, క్లాసికల్ అంటా ఉన్నారంటే, క్లాసికల్ అంటే ఎక్స్‌క్లూజివ్‌గా ప్రాఫెటిక్ బుక్స్ రాసిన వాళ్ళని క్లాసికల్‌గా ఇక్కడ డివైడ్ చేయటం జరిగింది ప్రజెంటేషన్‌లో. వీళ్ళు ప్రీ క్లాసికల్ అని ఎందుకన్నాము అంటే, వీళ్ళు ప్రవక్తల పుస్తకాలు రాయలేదు. ఎవరు? చూడండి, నాతాన్ మనకు తెలుసు. దావీదు పాపం చేసినప్పుడు నాతాన్ భక్తుడిని దేవుడు అక్కడ పంపిస్తాడు. అలాగే ఏలియా, ఎలీషా వీళ్ళు డైరెక్ట్‌గా రాజుల దగ్గరికి వెళ్లారు. వీళ్ళు పుస్తకాలు ఏమి రాయలేదు. కానీ వీళ్ళు ప్రవక్తలు. ఏ సమయంలో అంటే కింగ్‌డమ్ సమయంలో మనం చూస్తా ఉన్నాం. అలాగే క్లాసికల్ ఎవరంటే ఈ సమయంలో ఎవరు మనం చూస్తా ఉన్నదిప్పుడు డివైడెడ్ కింగ్‌డమ్ సమయంలో ఆహ్ చూడండి. అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ డివైడెడ్ కింగ్‌డమ్ సమయం అని కాదు గానీ, కొంచెం జస్ట్ ఎగ్జాంపుల్ కింద వీళ్ళని పెట్టారు. మనకు తెలిసిన ప్రవక్తలను. వీళ్ళేమో రాజుల దగ్గరికి వెళ్లారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు వీళ్ళు రాజుల దగ్గరికి, ప్రజల దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్లారు. సో, ఇది అగైన్ మళ్ళా టైమ్ లైన్. ఓన్లీ డివైడెడ్ కింగ్‌డమ్ టైమ్‌లో ఏలియా, ఎలీషా ఏ సమయంలో ఉన్నారు? ఎవరి దగ్గరికి వెళ్లారు? అలాగే ఈ సమయంలోనే యోనా ఉంటాడు. ఈ సమయంలోనే ఆమోస్, యోషియా ఉంటారు. వారి గురించి మనము డిస్కస్ చేస్తాం. చూడండి. ఆహ్, 2వ రాజులు 10వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినప్పుడు ఈ విషయాలుంటాయి. ఇజ్రాయెల్ రాజ్యము తగ్గిపోతా ఉంది. సో, ఆ టైంలో ఇజ్రాయెల్ రాజ్యం పడిపోతున్న సమయంలో అష్షూర్ రాజులు వారు దీన్ని క్యాప్చర్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తాం. సో, ఇక్కడ ఈ ఇజ్రాయెల్ రాజ్యానికి డివైడెడ్ కింగ్‌డమ్ సమయంలో ఆమోస్ ప్రవక్తని, హోషేయ ప్రవక్తని దేవుడు పంపిస్తాడు ఆ సమయంలో. అలాగే అష్షూరు ప్రాంతానికి అంటే నినివే ప్రాంతానికి యోనాని పంపిస్తాడు అదే సమయంలో. సో, అదే సమయంలో అంటే మనం మాట్లాడుకుంటున్న డివైడెడ్ కింగ్‌డమ్ సమయంలోనే యెషయా భక్తుడున్నాడు, మీకా భక్తుడున్నాడు, యోవేలు కూడా ఉంటాడు. యోవేలు యొక్క టైమ్‌లైన్ కొంచెం క్లారిటీ ఉండదు స్కాలర్స్‌కి. బట్ ఆ టైమ్‌లో ఉన్నట్లుగా మనము గమనించుకోవాలి. యోవేలు గ్రంథమంతా కూడా ఒక ఉజ్జీవానికి సంబంధించినది. ఓకే. సో, ఇప్పుడు మనము ఆమోస్ భక్తుని కొరకు ఒకసారి చూస్తాం. ఆమోస్ ఎవరి దగ్గరికి పంపించబడ్డాడు అంటే, ఈ రాజు జెరొబాము దగ్గరికి, అలాగే మనము ఉజ్జియా దగ్గరికి. ఈ ఇద్దరు రాజుల దగ్గరికి ఆమోసు పంపించబడ్డాడు. ఓకే. సో, అలాగే ఆహ్, ఆమోసు గ్రంథంలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆమోసు పశువుల కాపరిగా ఉన్నాడు. దేవుడు తనతో ఏ విషయాలు మాట్లాడాడనేది కొంచెం డీటెయిల్‌గా ఇక్కడ మనం చూస్తాం. ఓకే. సోషల్ ఇంజస్టిస్ దేవుడు వారిని హెచ్చరించటం, మరి కొన్ని విజన్స్ చూపించటం, కొన్ని సైన్స్ వారికి చూపించటం. ఇట్లా దేవుడు ఆమోస్ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఓకే. సో, తర్వాత హోషేయ గ్రంథంలో ఏ రాజు దగ్గరికి పంపించాడన్న విషయాన్ని జనరల్‌గా ప్రతి ప్రవక్త పుస్తకం మొదలుపెట్టినప్పుడు ఈ రాజుల సమయాల్లో, ఈ రాజు ఏలుతున్న సమయంలో అని ఇంట్రడక్షన్‌లోనే మనం చూస్తాం. మాక్సిమం అన్ని పుస్తకాల్లో ఆ విషయాలుంటాయి. సో, మనం చెప్పుకున్నట్టుగా 2వ రాజులు 14 నుంచి ఆ చివరి వరకు ఉన్న భాగంలో ఈ ప్రవక్తలందరూ కూడా ఉంటారు. హోషేయను కూడా ఇజ్రాయెల్ దగ్గరికి దేవుడు పంపించాడు. మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆమోస్‌ని, హోషేయని యూదా దగ్గరికి ఇజ్రాయెల్ దగ్గరికి పంపించాడు అనేది మన మనసులో గుర్తుపెట్టుకుంటే చాలు. మిగిలిన వారినందరినీ యూదా దగ్గరికి పంపించాడు అన్న విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, హోషేయ గురించి మనకు తెలుసు. దేవుడు మరి ఒక వేశ్యని మ్యారేజ్ చేసుకోమని, మరి బిడ్డలను కనమని, మరి అక్కడ సాదృశ్య రూపకంగా ఇద్దరు ఇజ్రాయెల్ దేశమని, యూదా దేశమని ఒక సైన్ రూపకంగా తన జీవితాన్ని దేవుడు ప్రెజెంట్ చేయటం, వారితో మాట్లాడటం, ఎన్నో హెచ్చరికలు వారికివ్వటం మనం చూస్తాం. అలాగే యోవేలు గ్రంథం చూస్తే మరి ఉజ్జీవానికి సంబంధించిన విషయం ఇది. సో, అలాగే ఇందులో చాలా మరి ఫ్యూచరిస్టిక్ విషయాలు కూడా దేవుడు అందులో రాయించి ఉంచాడు. సో, ఈ గ్రంథాలు మనము ఇండివిడ్యువల్‌గా మనము చదివినప్పుడు చాలా స్పష్టంగా ఇవి అర్థమవుతాయి. యెషయా భక్తుడు ఒక్కడే యూదా వారికి, ఇజ్రాయేల్ వారికి మరి పంపించబడటం జరుగుతది. ఎందుకంటే ఇజ్రాయేలు పడిపోతది అని స్పష్టంగా మరి దేవుడు తనతో మాట్లాడతాడు. మనము ఆ విషయాలన్నీ యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు. సో, అలాగే ఆ ప్రజల యొక్క స్థితిని మరి దేవుడు యెషయా భక్తుడి ద్వారా చూపించినట్లుగా మనం చూస్తాం. మరి యెషయా గురించి ఇంకొక మాట మనము చూడొచ్చు ఏంటంటే, మరి ఆ రాజైన ఉజ్జియా చనిపోయిన సమయంలో మరి తను బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన దర్శనమిచ్చి పిలుచుకుంటాడు. యెషయా
మామూలుగా తను ఒక యాజకుని వంశం అంటే లేవీల వంశంలో తను రాలేదు కానీ, దేవుడు తన్ని రాజవంశంలో నుంచి మరి పిలుచుకుని ఒక ప్రవక్తగా తన్ని ఎన్నుకున్నాడు. యెషయా ఏ ఏ రాజులకు దేవుడు వారి దగ్గరికి పంపించాడంటే చూడొచ్చు. అజర్యా దగ్గరికి, యోతాం దగ్గరికి, ఆహాజ్ దగ్గరికి, హిజ్కియా దగ్గరికి మరి యెషయాని పంపించాడు. సో, మినీ బైబుల్ ఏదైనా ఉంది అంటే మన బైబిల్ పుస్తకంలో యెషయా గ్రంథము. యెషయా గ్రంథంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు ప్రవక్త ద్వారా రాయించాడు. ఒక యూదా, ఇజ్రాయెల్ గురించే కాదు, ఇతర దేశాల్లో ఏ సంగతులు జరగబోతా ఉన్నాయి, భూప్రపంచం మీద ఏం జరగబోతా ఉంది అనేది దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి స్పష్టముగా యెషయా గ్రంథంను మరి మనకు ఇచ్చాడు. యెషయా గ్రంథం ద్వారా మనకి మరి యేసయ్య గురించిన వాగ్దానాలు, సాల్వేషన్ అలాగే నిరీక్షణ మరి మనకి విమోచన ఎక్కడ దొరుకుతది అనేది స్పష్టంగా దేవుడు యెషయా గ్రంథం ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. సో, ఇప్పుడు మనము చూస్తే తర్వాత ప్రవక్త మీకా. ఈ ప్రవక్త యూదా రాజుల దగ్గరికి పంపించబడ్డాడు. సో, మీకా ఏ టైంలో ప్యారలల్‌గా ఉన్నాడంటే, వీళ్ళిద్దరి టైంలో ప్యారలల్‌గా ఉన్నాడన్న విషయాన్ని జస్ట్ ఇక్కడ కాలమానము చూపిస్తా ఉంది. సో, మీకాలో మనకి హోప్, బెత్లెహేమా ఎఫ్రతా నువ్వు అల్పమైన దానవు కావు. నీలో నుంచి మరి రాజు వస్తాడు, రక్షకుడు వస్తాడు అని స్పష్టముగా మరి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంతకుముందు మనం చూసాం యోనా భక్తుడిని ఎక్కడికి పంపించాడంటే దేవుడు నీనెవె ప్రాంతానికి పంపించాడు. యోనా గురించి మనకు తెలుసు. ఓకే. సో, ఈ విషయాలన్నీ కూడా యోనా ఏ టైంలో ఉన్నాడంటే ఈ టైంలో ఉన్నాడన్నది గమనించుకోవాలి. ఆమోసు, హోషేయ వీళ్ళందరి టైంలో రెండవ యెరొబాము పరిపాలిస్తున్న సమయంలో యోనా ఉన్నాడు అన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. సో, ఇప్పటి వరకు మనము డివైడెడ్ కింగ్‌డమ్, డివైడెడ్ కింగ్‌డమ్‌లో రాజులు, డివైడెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ప్రవక్తలు, వారి విషయాలన్నీ మనం చూసాం. ఇప్పుడు మరి డివైడెడ్ కింగ్‌డమ్ అంటే ఇజ్రాయేలు, యూదా ప్యారలెల్‌గా ఎళ్తున్న సమయం. మరి ఇజ్రాయేలు, యూదా ప్యారలెల్‌గా వెళ్తున్న సమయం 220 సంవత్సరాలు మనం అనుకుంటే, తర్వాత ఇంకొక 130 లేదా 150 సంవత్సరాలు మరి యూదా మాత్రమే ఏలిన సమయం. ఆ సమయాన్ని మనం ఇక్కడ యూదా రాజులు ఏలిన సమయంలో ఏ ఏ పుస్తకాలున్నాయి, ఏ ఏ ప్రవక్తలున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ హబక్కుకు ఉన్నాడు ఆ సమయంలో, జెఫన్యా ఉన్నాడు, యిర్మీయా ఉన్నాడు. యిర్మీయా ద్వారా రాయబడిన విలాప వాక్యాలు, నహూము, ఓబద్యా ఈ పుస్తకాలన్నీ ఇక్కడ వస్తాయి. సో, ఇప్పుడు మనం 17 పుస్తకాల్లో ఇంతకుముందు మనము ఆమోస్ చూసాం, హోషేయ చూసాం. ఇజ్రాయెల్ రాజులకి ప్రత్యేకం. అలాగే మనము ఇంతకుముందు యోవేలు చూసాం. అలాగే మీకా చూసాం. అది యూదా రాజులకు ప్రత్యేకం. అలాగే యెషయా కూడా మనం చూసాం. సో, ఓకే. 5 పుస్తకాలు అయిపోయినాయి. ఇక్కడ మరలా ఇంకొక 5 పుస్తకాలు యూదా అలోన్‌కి మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. ఓకే. సో, చూడండి ఇక్కడ ఇప్పుడు యూదా అలోన్ అన్న ప్రాంతంలో రాజులు ఎవరున్నారు? హిజ్కియా కొడుకు మనష్షే. హిజ్కియాని దేవుడు బ్రతికించిన తర్వాత పుట్టిన కుమారుడిగా ఈ కుమారుడిని చెప్తారు. ఈ కుమారుడంత చెడ్డ రాజు ఇజ్రాయెల్ దేశంలో యూదా రాజ్యంలో లేడు. ఎక్కువ సమయం పరిపాలించిన రాజు ఇతనే. ఎక్కువ చెడు నడత నడిచిన రాజు కూడా ఇతనే. మిగిలిన వారు కూడా నడిచారు. సో, తిను భయంకరమైన చెడు కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ రాజు యెషయా భక్తుడిని మరి హతసాక్షిగా చంపించిన విషయం కూడా చరిత్ర చెప్తా ఉంది. సో, ఈ రాజు భయంకరమైన చెడ్డ రాజు. తర్వాత వచ్చిన అమ్నోను కూడా చెడ్డ రాజే. మనష్షే తర్వాత అమ్నోను, అమ్నె తర్వాత వచ్చిన హోషేయ. హోషేయ మరి నిజంగా దావీదు లాంటి యథార్థమైన హృదయంతో మరి యూదా రాజుల్లో యథార్థమైన హృదయంతో నడిచిన వారిని మనము వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. వాళ్ళెవరు అంటే ఆసా, యెహోషాపాతు, అలాగే హిజ్కియా, హోషేయ. వీళ్ళు దావీదు లాంటి మంచి హృదయంతో వీళ్ళు పరిపాలించారు, లేకుంటే నడుచుకున్నారు. ఒక మంచి రాజులుగా వారు ఉన్నారు అన్న విషయాన్ని యూదా రాజుల్లో ఈ నలుగురు రాజులను మాత్రం మనము వాళ్ళ యొక్క జీవితాన్ని మనము స్టడీ చేస్తే వాళ్ళు ఏ విధంగా దేవుని కొరకు వాడబడ్డారు, ఎంత రీఫార్మేషన్ వాళ్ళు తీసుకొచ్చారు, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మరలా రీస్టోర్ చేశారు అన్న విషయాలన్నీ కూడా మనము ఈ రాజుల జీవితాల్లో మనము చూస్తాం. ఎందుకంటే అంత మంచి పరిపాలన అందించిన రాజులు వారు. హోషేయ 31 సంవత్సరం తను మరి జీవిస్తాడు. హోషేయ రాజు గురించి ప్రవచనము యరొబాము సమయంలోనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. బేతేలులో అయితే
మరి ఆ యొక్క ప్రవక్తలను మరి చంపుతూ ఉన్నారో, అదే బేతేలు మీద బయలుదేవతలు లేకుంటే ఇతర దేవతల యొక్క బోన్స్‌ని తగలబెడతాడని దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు, మరి అటువంటి గొప్ప రాజుని దేవుడు ఎన్నుకోవటమే కాదు, ఆ ప్రాంతమంతా సుభిక్షంగా పరిపాలించడానికి దేవుడు ఇతన్ని వాడుకున్నాడు. తర్వాత వచ్చిన తిని కుమారులు యెహోయాజు, ఇతను బ్యాడ్ కింగ్‌గా ఉన్నాడు. తర్వాత ఇంక వచ్చిన వాళ్ళందరూ కూడా బ్యాడ్ కింగ్సే. యెహోయాను, యెహోయాకీను వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, హోషియా సమయంలోనే యాక్చువల్‌గా దేవుని యొక్క ఉగ్రత రావాలి. ఏదంటే యూదా పట్టబడాలి. కానీ మరి దేవుడు తిన సమయంలో స్పేర్ చేసినట్లుగా మనం చూస్తాం. తిన సమయంలో స్పేర్ చేసినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఈ మరి గొప్ప రాజుని బట్టి దేవుడు ఆ ఉగ్రతను తప్పించి యెహోయాజు నుంచి మరి నెబుకద్నెజరు 4 సమయాల్లో యెరూషలేము మీద దాడి చేయటం మనం జరుగుతది. వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నలుగురు రాజులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సామంత రాజులు అనుకోవాలి. అంటే ఏంటంటే ఆ రాజు క్యాప్చర్ చేసి సపోజ్ ఒక రాజు క్యాప్చర్ చేసి ఒక అధిపతిని నియమిస్తే ఎలా ఉంటది? అలా ఉంటుంది. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఈ వంశం ఏదైతే ఉందో దేవుడు దాన్ని రాజుగా నిలుపుకుంటూ వస్తా ఉన్నాడు. వీరి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజుగా నిలుపుకుంటూ వస్తా ఉన్నాడు. సో, ఈ ఈ వంశం అంతా కూడా మనం మత్తయి సువార్తలో చదివితే సో, ఈ బబులోనుకి చెరపట్టబడిపోయిన తర్వాత అన్న ఒక మాట ఉంటుంది. సో, ఆ వంశము అలా కంటిన్యూ అయ్యి యోసేపు వరకు లేకుంటే మరియమ్మ వరకు అది వస్తుంది. ఓకే. సో, ఈ నలుగురు రాజులు కూడా చెడ్డ రాజులే. సో, ఇప్పుడు యూదా ఎలోన్‌లో మనము చూస్తే ఎవరెవరు ప్రవక్తలనేది మనం ఇంతకుముందు చూసాం. ఓన్లీ యూదా రాజులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా దేవుడు తన హృదయాన్ని కుమ్మరించింది ఇర్మియా ద్వారా. ఇర్మియా ఎంత హెచ్చరించినప్పటికీ కూడా మరి ఇర్మియా ఏ ఏ సమయాల్లో వచ్చాడో ఇర్మియా ప్రవక్త మొదటి అధ్యాయంలో ఉంటుంది. సో, ఆ రాజుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మరి కనీసం తన మాట వినలేదు. చెప్పాలి అంటే తన్ని హింసించారు, తన్ని బంధించారు, భయంకరంగా బాధపెట్టారు. అటువంటి గొప్ప ప్రవక్త యూదా దేశము బాగుపడాలని ఎదురు చూసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి. కానీ తన జీవితమంతా కన్నీరే కానీ, తక్కువ మంది తిన యొక్క పరిస్థితిని, తిన యొక్క మాటలను బట్టి సరిజేసుకున్న వారున్నారు. చాలా మంది మరి ఉగ్రత పాలైన వారే ఉన్నారు. అలాగే హబక్కుకు, అలాగే జెఫన్యా ఆ సమయంలో ఉన్న యూదా ఎలోన్ అంటే యూదా రాజ్యం మాత్రం ఉన్న సమయంలో వాళ్ళు ప్రవక్తలు. సో, నహూము అనే వ్యక్తిని ప్రవక్తను దేవుడు ఆహ్, ఆహ్, అష్షూరీయులను అనగా ఆహ్, నినివే వారి మీద ఉగ్రత కొరకు దేవుడు నహూం భక్తుడితో మాట్లాడతాడు. ఎందుకంటే వీరి మీద దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉండింది? వాళ్ళు ఎందుకు అంత వాళ్ళెందుకు అంత చెడుగా ఉన్నారు? లేదా వారిని దేవుడు స్పష్టంగా వారి మీదకి ఉగ్రత తీసుకురాబోతా ఉన్నాడన్న విషయాన్ని నహూము ద్వారా మాట్లాడటం మనం చూస్తాం. అలాగే యోదోం మీదకి ఓబద్య అని దేవుడు మరి ఏదోం మీదకొచ్చే ఉగ్రత గురించి ఓబద్య ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా ఇతర దేశాలకు ప్రవచనం చేసిన వారు. లేకుంటే ఇతర దేశాల గురించి మాట్లాడిన వారు. ఈ ముగ్గురు యూదా గురించి మాట్లాడిన వారు. ఓకే. యూదా రాజుల యొక్క చరిత్ర ఎలా ఉందనేది చూడండి. ఒక ఈసీజీ గ్రాఫ్ లాగా కనిపిస్తా ఉంది చూడండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గదా! యూదా రాజులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? డివైడెడ్ కింగ్‌డమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సొలొమోన్ యొక్క కుమారుడు రెహబాం. రెహబాం తర్వాత అబీజయ, ఆసా. ఆసాకొచ్చేటప్పటికి కొంచెం గుడ్డుకొచ్చేసాడు. యెహోషాపాతుకొచ్చేటప్పటికి రివైవల్ వచ్చింది. మరలా ఆ రివైవల్ యెరోబాము అతల్యా వల్ల పడిపోయాడు. తర్వాత తన కుమారుడు అహజ్యా, తర్వాత అతల్యా. ఇంకది కంప్లీట్ బ్యాడ్ పొజిషన్ అన్నమాట ఆ సమయం అది. సో, తర్వాత యోవాష్ ద్వారా మరలా రివైవల్ వచ్చింది. యోవాష్ ద్వారా అంటే ఇక్కడ యెహోయాదా అని మనము చెప్పుకోవాలి. యోవాషు మరలా పడిపోవటం జరిగింది. తర్వాత అమజ్యా, ఉజ్జియా, జోతాం వీళ్ళు జస్ట్ నామినల్‌గా బెటర్‌గా ఉన్నారు. అంత మాత్రాన వీళ్ళేం గుడ్ కాదు. జస్ట్ బెటర్‌గా ఉన్నారు అంతే. తర్వాత ఆహాజు మరి ఇతనే బలిపీఠం మీదకి వెళ్లి ధూపార్తినివ్వటం జరుగుతది. తర్వాత హిజ్కియా. సో, హిజ్కియా మంచి రాజు. గొప్ప రివైవల్ తీసుకొచ్చిన రాజు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ రాజులు రివైవల్ తీసుకొచ్చిన వారిలో నంబర్ 1గా ఉన్నారు వీళ్ళు. సో, తర్వాత మనష్షే పాతాళానికి వెళ్ళిపోయిన విషయం, అమ్నోను, తర్వాత యోషియా. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! ఈ నలుగురు జస్ట్ నెబుకద్నెజర్ కింద ఉన్న సామంత రాజులు. లేకుంటే జస్ట్ కప్పం కట్టేవారు. జస్ట్ నామినల్‌గా అక్కడ పెట్టిన విషయం మనం చూస్తాం. సో, ఈళ్ళందరూ కూడా హోషేయ కుమారులు. చూడండి యెహోయాజు, ఎల్యాకీము, జెహోయాకీము, యెహోయాకీను, మత్తన్యా, సిద్కియా. ఓకే.
సో ఈళ్ళు నలుగురు రాజులు. సో ఇది జూదా ఎలోన్ గురించి మనం చూస్తా ఉన్నాం. హబక్కూకు భక్తుని యొక్క హబక్కూకు భక్తుడు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనే విషయాన్ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. హబక్కూకులో మనము చూస్తాం గదా! ఒక్కొక్క అధ్యాయంలో ఇది బాబిలోను గురించి, హబక్కూకు ఇక్కడ దర్శనం గురించి, అలాగే మరి ఏ స్థితి అయినా నేను దేవునిలో ఉంటాను అన్న మాటను మనం చూస్తాం గదా! శాలలో పశువులు లేకున్నా, మరి నాకు పంట రాకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తానన్న మాటను మనం చూస్తాం. జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం అక్కడ ప్రెజెంటేషన్‌లో పెట్టడం జరిగింది. ఇది జెఫన్యా గురించి. ఈయన హోషేయ టైంలో జెఫన్యా భక్తుడు వచ్చాడు అన్న విషయాన్ని మనము చూడొచ్చు. అలాగే జెర్మయా గురించి మనం చూస్తే ఇంతమంది రాజులకు జెర్మయా దగ్గరికి దేవుడు జెర్మయాని వారి దగ్గరికి పంపించాడు. హోషేయ సమయం మొదలుపెట్టి ఈ రాజులందరి సమయంలో జెర్మయా ఉన్నాడు. సో, జెర్మయా గురించి మనము డీటెయిల్‌గా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ చాప్టర్ వైస్‌గా తన యొక్క స్పీచెస్ ఏమున్నాయన్నది విషయాన్ని ఇక్కడ మనకి ప్రెజెంటేషన్‌లో పెట్టడం జరిగింది. సో, జెర్మయా గురించి చాలా ఉన్నాయి. విషయాలు మాట్లాడాలంటే సమయం సరిపోదు. గనుక నేను ముందుకు వెళ్తా ఉన్నాను. సో, నహూము గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గదా! ఏ నినివే పట్టణం అయితే రక్షింపబడిందో, తర్వాత దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి రాబోతూ ఉందనేది నహూము భక్తుడి ద్వారా దేవుడు స్పష్టంగా మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే ఓబద్యా భక్తుడు ఇంతకుముందు మనం చూసాం గదా! ఈ ఓబద్యా ఏంటంట, ఇజ్రాయేలు ఏడుస్తూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉన్నారంట. అప్పుడు దేవుడు వారిని శిక్షించిన విషయం మనం చూస్తాం. ఈ విధంగా ఏశావు యొక్క సంతానము మరి పాడైపోతది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో, ఇక్కడితో మనము ఆహ్, ఆహ్, జూదా ఎలోన్ కూడా మనము కంప్లీట్ చేసుకున్నాం. సో, ఈరోజు మనము ఇక్కడితో మనము ఆపుదాం. సో, ఇక్కడి వరకు మనము ఆపి ఒక్కసారి మనము డివైడెడ్ కింగ్‌డమ్ అలాగే ఆహ్, ఆహ్, కింగ్‌డమ్ స్టేజ్‌లో యునైటెడ్ కింగ్‌డమ్, డివైడెడ్ కింగ్‌డమ్ అలాగే ప్రాఫిట్స్. సో, ప్రాఫిట్స్‌లో ఇప్పుడు ఆల్‌మోస్ట్ మనము 10 ప్రాఫిట్స్ వరకు మనము కవర్ చేసాం. రమారమిగా 10 ప్రాఫిట్స్ టోటల్ 17 ప్రాఫిట్స్‌లో రమారమిగా 10 ప్రాఫిట్స్ మనం కవర్ చేసాం. రిమైనింగ్ మనము ఎక్సైల్ స్టేజ్‌లో, రిటర్న్ స్టేజ్‌లో మనము చూడబోతా ఉన్నాం. సో, మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, సో, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మరి ఆయన బిడలైన ఇజ్రాయేలు ప్రజల ద్వారా ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఎందుకు బైబిల్‌లో చరిత్రలో ఒక్క అంశం కూడా కోల్పోకుండా ఎందుకు రాయించాడు అంటే, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను భూదిగంతాలకు ఆయన చూపించాలి అని దేవుడు స్పష్టంగా వారి యొక్క వంశాన్ని అంత మాత్రాన మిగిలిన వారు దేవునికి ప్రాముఖ్యం కాదా అంటే, మిగిలిన వారు కూడా దేవునికి ప్రాముఖ్యమే. కానీ దేవుడు ఎన్నుకున్నది ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి అబ్రహాము. అబ్రహాముతో పాటు అబ్రహాము యొక్క కుమారులు మిగిలిన దేశాల్లో ఉన్నారు. అంటే ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమే ఇజ్రాయెల్ సంతానం. అబ్రహాముకి 6 కుమారులున్నారు. తర్వాత మిద్యానీయులున్నారు. ఇంకా వేరు వేరు దేశాల వారున్నారు. తర్వాత ఇస్సాకు కుమారులు ఏశావు ద్వారా ఎదోమీయులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అమాలేకీయులున్నారు. ఇంకా అబ్రహాం కంటే ముందు అమోరీలున్నారు, హివ్వీలున్నారు, హిత్తీయులున్నారు, పెరిజ్జీలున్నారు. చాలా మందున్నారు. చాలా దేశాల వారున్నారు. సో, ఈ దేశాల వారందరికీ కూడా దేవుడు చూపించాలనుకున్న మాటేమిటంటే, ఈ దేశాన్ని నేను పవిత్రంగా, ఒక మోడల్ దేశంగా, ఒక పరిశుద్ధ దేశంగా నేను ముందు నిలపాలి అన్నది దేవుని యొక్క ప్లాన్. అయితే చూడండి, అరణ్య మార్గంలో దేవుని ప్లాన్ 2 సంవత్సరాల్లో వాళ్ళు కనాను దేశం వెళ్ళాలి. ఇది దేవుని ప్లాన్. కానీ అవిధేయతను బట్టి 38 సంవత్సరాలు వెనక్కొచ్చారు. అలాగే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఒక మోడల్ దేశంగా ప్రపంచ దేశాలకు చూపించాలన్నది దేవుని ప్లాన్. కానీ వారి అవిధేయతను బట్టి వారు ఉగ్రతను తెచ్చుకున్నారు. కానీ దేవుడు వాత్సల్యపూర్ణుడు. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే, ఆ వాగ్దానం నిలుపుకోవటానికి ఆయన ఆతురపడే దేవుడు. లేదంటే ఆ సమయాన్ని, కాలాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఇది మనము చరిత్రలో చూసాం. ఎందుకు అంటే, ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నిలవబెట్టుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయినప్పటికీ, దూరమైనప్పటికీ, చెప్పాలి అంటే వ్యభిచారం చేసినప్పటికీ నిబంధనను విడిచి, కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అదే ఇజ్రాయెల్ ప్రజలు అంటే అదే యూదా గోత్రం నుంచి దేవుడు ఇచ్చిన మాటను నిలుపుకొని, ఆ 4 నిబంధనల పరిపూర్ణత ఆ 4 నిబంధనల పరిపూర్ణత దేవుడు యేసు ప్రభువారిలో మనకు దయచేసాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఎంత అద్భుతమైన విషయం. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కన్య గర్భమున ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు ఇజ్రాయేలు యొక్క దేశం యొక్క మోడల్ మనము చూస్తా ఉన్నాం. లేదంటే ఇజ్రాయేల్‌ని దేవుడు విమోచించిన విధానం అంతా చూస్తా ఉన్నప్పుడు మనం చూస్తే
యెస్. దేవుడు మన రక్షణని ఇక్కడ దాచిపెట్టాడు. కానీ ఈ ప్రజలు ఇలా ఉండిపోయారు. ఈ ఈ లేఖనాల్లో ఈ విధమైన పరిస్థితులు వాళ్ళు ఎదురుపడ్డారు. ఈ విధంగా పాపం చేశారు. ఈ విధంగా అవిధేయత చూపించారు. ఈ విధంగా దేవుని మాట వినలేదు. ప్రవక్తల మాట వినలేదు. కింగ్‌ని బట్టి మారిపోయారు. ఒక కింగ్ మంచి కింగ్ ఉంటే ఒకలా ఉన్నారు. చెడు కింగ్ ఉంటే ఒకలా ఉన్నారు. కానీ దేవుడు చూస్తా ఉన్నదేంటంటే ఆయనయందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అత్యధికంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సో, మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే యెస్ లార్డ్. మై సాల్వేషన్ ప్లాన్ నువ్వెప్పుడో ఊహించావు. నువ్వెప్పుడో నిర్ణయించావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. ఆ జగత్ పునాది ఎప్పుడు అంటే, ఎప్పుడైతే మనిషి పడిపోయాడో అప్పుడు కాదు రక్షణ ప్రణాళిక. దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే మనిషి పడిపోతాడని దేవునికి తెలుసు. మనిషి పడిపోయిన తర్వాత ఏ వాగ్దానము దేవుడు చెయ్యాలో ఆయనకి తెలుసు. దాన్ని ఎలా నెరవేర్చాలో ఆయనకి తెలుసు. మరి ఈ 4000 సంవత్సరాల సమయము దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చటానికి ఆయన ఓపిక పట్టిన సమయం. ఆయన మన ముందు జరిగించిన సమయం. సో, ఈ పాత నిబంధన గ్రంథాన్ని మనము ఎంత లోతుగా మనం అర్థం చేసుకోగలిగితే, ఎంత దగ్గరగా మనము దాన్ని అన్వయించుకోగలిగితే, అంత చక్కగా మనకది అర్థమవుతది. సో, దేవుని రక్షణ ప్రణాళిక పాత నిబంధన గ్రంథం. ఆ రక్షణ ప్రణాళిక పరిపూర్ణత క్రొత్త నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన గ్రంథం తర్వాత దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇప్పుడు ఆయన నూతన నిబంధన ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయన నిబంధనగా ఇచ్చాడు. కానీ ఆయన వాగ్దానం ఏంటో తెలుసా? ఇంకొక వాగ్దానం నిలిచి ఉంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నా సమస్త జనులకు సాక్ష్యార్థమై ఈ సువార్త ప్రకటించబడాలి. యూదయలోను, సమరయలోను, బూదిగంతం వరకు, యెరూషలేములోను, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురు. సో, దేవుని వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని ఎవ్వరు ఆపలేరు. కానీ ఈ వాగ్దానం కొరకు దేవుడు శిష్యులను ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం కొరకు దేవుడు మనలను ఎదురు చూస్తా ఉన్నాడు. సో, మనము దాని విషయంలో టేక్ పార్ట్ తీసుకోగలమా? దేవుడు మనల్ని ప్రేమించి జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు ఇన్ని కార్యాలు ఆయన జరిగించి, ఇన్ని నిబంధనలు చేసుకుంటా వచ్చి దేవుడు మనకి క్రీస్తు ప్రభువాని రక్షకుడిగా ఇచ్చినప్పుడు మనం ఆయన శిష్యుడిగా ఉండటానికి ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నాం? సో, దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన మాట విని, ఆయన మాట ప్రకారము గైకొన్న వాడిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన, ఆయన బిడ్డగా చూస్తా ఉన్నాడు. ఆయన శిష్యుడిగా చూస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట వినకుండా కేవలం దేవా నేను ప్రార్థన చేశాను. దేవా లేకుంటే నేను ఒక రివైవల్ మీటింగ్‌కి వెళ్ళాను. దేవా లేదంటే ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాను. ఇవన్నీ కూడా మనము భక్తిలో పెరగటానికి కానీ, ఆ పెరిగిన భక్తిని శిష్యుడిగా మనము ఉపయోగించే విషయాన్ని దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఈరోజు. సో, అట్టి శిష్యుడిగా నువ్వుండి, నేను ఉండి, ఆయన వాగ్దానం ఏదైతే ఉందో ఈ లోకానికి ఆ సువార్తను మనం అందించాలి. సాక్ష్యార్థమై అందించాలి. దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు. మనము వెళ్ళాలి లేదా వెళ్ళేవారిని పంపించాలి. దేవుడు అట్టి రీతిగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మనము ఈరోజు కింగ్‌డమ్ స్టేజ్‌ని మనము కంప్లీట్ చేసుకున్నాం. అంటే 6 దశల భాగము. చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనము చూసాం. ఇంకా కేవలం ఒక 20% మాత్రమే ఉంది. అది మేబీ దేవుని చిత్తమైతే వచ్చే 2 సెషన్స్‌లో మనము చూడబోతా ఉన్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఆయన వినిపించిన మాటలను బట్టి, ముఖ్యంగా ఆయన రక్షణ ప్రణాళిక దేవా మీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి ఒక్కసారి దేవా నాయనా నీ బిడ్డలైన ఇజ్రాయెల్ జీవితము దేవా వారు ఏ విధంగా తప్పిపోయారు, ఏ విధంగా అవిధేయులయ్యారు. దేవా నీ యొక్క నాయనా మరి నాయనా ఆశకు దేవా వారు అడియాశగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రభా. ప్రభా మమ్మల్ని క్షమించండి. దేవా మేము కూడా అటు అవిధేయులంగా మేము మిగిలిపోకుండా ప్రభా, దేవా నీ కొరకునైనా రోషముగా నిలిచే సేవకులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. దేవా తండ్రి మీరు వాగ్దానం ఇచ్చారు. ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవా దాన్ని నిలిపారు, రక్షణ ప్రణాళికను అందించారు. మీరు మాటిచ్చి నమ్మదగిన దేవుడో ప్రభువా. దేవా మేము కూడా అనేక మార్లు ప్రామిస్ చేసాం, తప్పిపోయాం. అటువంటి పరిస్థితి మా జీవితాలకు ఉండకుండా ప్రభువా, ఇదిగో తండ్రి మా గురువు ఏం చెప్తూ ఉన్నాడో, మా బోధకుడు ఏం చెప్తూ ఉన్నాడో, మా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో ఆయన లేఖనాలు ఉన్నాయి. దేవా అవి మేము ధ్యానం చేసుకుని, దేవా దాని ప్రకారమే జీవించే కృపను దయచేయండి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవా మీ శిష్యులుగా ముద్రించమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని నామానికి వందనాలు.